హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో, నిజం చెప్పడం వల్ల ఎలాంటి లాభం జరుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రాముని పిలిచి, జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి తన చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము. ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళ్తుండగా దోపిడీ దొంగలు అతడిని చుట్టుముట్టారు. వారిలో ఒకడు, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి అని చెప్పాడు రాము. దొంగలు అతని జేబులు వెతికారు, కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోబోతుంటే వెనక్కి పిలిచి, నా దగ్గర నిజంగానే 50 రూపాయలు ఉన్నాయి. ఆ నోటుని నేను నా చొక్కా జోబిలో రహస్యంగా దాచాను. అది మీకు కనబడలేదు. ఇదిగో తీసుకోండి అంటూ 50 రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు. ఆ దొంగల ముఠా నాయకుడు రాము నిజాయితీకి సంతోషపడి అతడిని మెచ్చుకున్నాడు. అంతేకాదు, 100 రూపాయలు బహుమానం కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అప్పుడు అర్థమయ్యింది. నిజం చెప్పిన వారికి అన్నిటా విజయం లభిస్తుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.